ఇక కళ్ళజోడు అవసరం లేదు. స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్లో ఎలాంటి ఐ సర్జరీకైనా 50% డిస్కౌంట్. ఆగస్టు 11 నుండి 19 వరకు మాత్రమే. నమస్తే వ్యూస్. ఈ మధ్య కాలంలో మన ఇండియన్ గవర్నమెంట్ 156 మందుల్ని బ్యాన్ చేసింది. ఎందుకు బ్యాన్ చేసింది? ఎఫ్‌డీసీ ఫిక్స్డ్ డ్రగ్ కాంబినేషన్ అంటారు. ఇవన్నీ బ్యాన్ చేసింది. అంటే మనం ఇప్పుడు రెగ్యులర్‌గా ఎళ్లి మెడికల్ షాప్‌లో జ్వరానికో, దగ్గుకో, తలనొప్పికో టాబ్లెట్స్ తీసుకుంటాం గదా! అవి కూడా ఈ 156 మందుల్లో ఉన్నాయా? ఇవన్నీ మనం అడిగి తెలుసుకుందాం. టాప్ న్యూరో సర్జన్ రంగనాథన్ గారు ఇవాళ మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ఎందుకు బ్యాన్ చేశారు సార్ 156 రకాల మందుల్ని? అసలు ఎఫ్‌డీసీ అంటే ఏంటి? ఎఫ్‌డీసీ అంటే ఫిక్స్డ్ డ్రగ్ కాంబినేషన్. యాహ్! అది మనం దాని వివరాలు చెప్తే 2 లేదా 3 మందులు హ్మ్. అదే డోస్‌లో ఒక క్యాప్సూల్‌లోనో, ఒక టాబ్లెట్‌లో ఉంటే దాన్ని ఫిక్స్డ్ డ్రగ్ కాంబినేషన్ అంటారు. ఇప్పుడు 2016లో కూడా ఇది జరిగింది. హ్మ్. ఇప్పుడు ఈ సంవత్సరం ఏంటంటే ఒక 4 రోజుల క్రితం, 5 రోజుల క్రితం 156 మందుల్ని నిషేధించారు. అంతకుముందు 2016లో కూడా జరిగింది. హ్మ్. 2016లో అయితే ఏకంగానే 234. మీరు అడిగారు ఎందుకు ఇన్నాళ్ళ తర్వాత భారతదేశం దాన్ని బ్యాన్ చేశారు? అది ఇన్నాళ్ళు చేయకపోవడమే అది ఎందుకు అని మనం ఆలోచించాలి. హ్మ్. ఎందుకంటే ఫిక్స్డ్ డ్రగ్ కాంబినేషన్స్ అన్నది చాలా పెద్ద బిజినెస్ చేస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాల్లో భారతదేశంలో చాలా విరివిగా తయారు చేస్తున్నారు. హ్మ్. పెద్ద పెద్ద బడా కంపెనీస్ అన్నీ కూడా ఇక్కడ సన్ కానీ హ్మ్. లేకపోతే ఈ టోరెంట్, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్, ఇంక ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు, సిప్లా, వీళ్ళందరూ కూడా. దానికి కారణం ఏంటంటే 2 మందులు కూడా ఇచ్చినట్టయితే ఇబ్బంది తొందరగా తగ్గిపోతుంది. ఇప్పుడు ప్రజలకు టైం లేదు కదండి, తొందరగా తగ్గిపోవాలి. హ్మ్. డాక్టర్ దగ్గరికి వెళ్తే పాతకాలంలో ఏదో సింపుల్గా పారాసిటమాల్ మందులు ఇస్తే వాళ్ళకి రుచించట్లా, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. హ్మ్. సో అదే వీక్నెస్ని వీళ్ళు పట్టుకుని 2 మందులు ఇచ్చేస్తే అంటే అలాగే జరిగింది ఏమిటంటే ఇప్పుడు మనకు ఉదాహరణకు కొన్ని మందులు తీసుకోండి. హ్మ్. జ్వరం వచ్చింది, హ్మ్. జ్వరం కోసం తగ్గడానికి పారాసిటమాల్ వేసుకుంటాం. హ్మ్. పారాసిటమాల్తో కాంబినేషన్ ఈ మధ్యన నిమిషలైడ్ అని ఒక మందు వచ్చింది. హ్మ్. నిమిషలైడ్ కూడా అదే పని చేస్తుంది. అయితే ఏమిటి నిమిషలైడ్ తాలూకు పనితనం ఎంత? పారాసిటమాల్తో ఏదైతే జ్వరం తగ్గడానికి ఉపయోగపడేదంతా, హ్మ్. ఏదైనా వాపు కానీ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ ఏదైతే ఆస్పిరిన్కి ఎంత అయితే ఉంటుందో అంతా, హ్మ్. అదే కాకుండా డైక్లోఫెనాక్ అని ఇస్తాం. డైక్లోఫెనాక్ నొప్పి కోసం, హ్మ్. ఆ నొప్పి తగ్గడానికి అంత. అయితే మరి రెండింటి ఇవ్వడంలో ఎంతవరకు సబబు ఆ కాంబినేషన్? ఎందుకంటే అమెరికా లాంటి దేశాల్లో ఈ ఫిక్స్డ్ డ్రగ్ కాంబినేషన్స్ అలౌడ్ లేదు. హుహు. ఆ, హ్మ్. అంటే దానివల్ల ఇప్పుడు మాటకి ఇదే తీసుకోండి, నిమిషలైడ్, పారాసిటమాల్, లివర్ చాలా డ్యామేజ్ అయిపోతుంది. ఇంకొకటి ఇప్పుడు డైక్లోఫెనాక్ అని ఉంది, అందరికీ తెలుసు, చాలా విరివిగా నొప్పి కోసం వాడేది అందరూ, వవిరాన్ అని హ్మ్. అంతా చాలా వాడుతూ ఉంటారు. హ్మ్. ఒక వవిరాన్తో సరిపోదు, వవిరానే పొట్టలో మంటలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. హ్మ్. దానికి తోడు సెరాపెప్టిడేజ్ అని ఒకటి కల్పిస్తున్నారు ఈ మధ్య. అంటే పులి మీద బుట్టర్లాగా అది. హ్మ్. అంటే రెండు కలిపి ఏం చేస్తాయి? ఏదైతే పొట్ట లోపల మంట, ఇలాంటివన్నీ ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. ఎవరికైనా గ్యాస్ట్రిక్ అల్సర్ కానీ ఉండేటట్టు దాని నుంచి బ్లీడింగ్. అబ్బో! పోనీ అక్కడితో కాకుండా కొన్ని యాంటీబయాటిక్స్ ఉన్నాయి. యాంటీబయాటిక్స్లో కూడా కాంబినేషన్ వచ్చాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న పరిస్థితుల్లో చాలా కామన్గా వాడే యాంటీబయాటిక్స్ ఏంటంటే కెనోలిన్స్ అని ఉన్నాయి. హ్మ్. దానిలో సిప్రోఫ్లాక్సిన్, నార్ఫ్లాక్సిన్, నాఫ్లాక్సిన్, పీఫ్లాక్సిన్ ఉన్నాయి ఇలాంటి పేర్లు. హ్మ్. ఇప్పుడు మాటకు ముందు తీసుకుందాం మనం. ఏదైతే ఉందో ఈ సిప్రోఫ్లాక్సిన్ అని ఉంది. హ్మ్. చాలా ప్రశస్తమైన మందు. అంటే అసలు నిజంగా దీనికోసం ఏది మన టైఫాయిడ్ కోసం, మిగతా ఇన్ఫెక్షన్ చాలాంటికి ఏది గొంతుకులో నొప్పి కానీ, పంటి నొప్పి కానీ, లేదా పొట్టలో ఏదన్నా కానీ నొప్పి కన్నా ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా, మెయిన్గా ఇన్ఫెక్షన్ కోసం, హ్మ్. యూరిన్లో ఇన్ఫెక్షన్ కానీ, వీటన్నిటికీ కూడా ఉపయోగపడేటువంటి గొప్ప మందు అది. హ్మ్. ఇప్పుడు ఈ సిప్రోఫ్లాక్సిలిన్ అనుకోండి, సిప్రోఫ్లాక్సిలిన్తో పాటు ఇంకా టినిడమైడ్ అని, టిమిడ్జోల్ అని ఇస్తున్నారు. హుహు. మరి దానివల్ల ఎంత ఉపయోగం? ఒకటి. రెండోది నార్ఫ్లాక్సిసిన్ అని చాలా ప్రశస్తమైన మందు దేనికోసం, యూరిన్ ఇన్ఫెక్షన్ కోసం. దానికి తోడు మెట్రోనెడిజాలు, అలాగే ఆఫ్లాక్సిసిన్తో పాటు ఒరినెడిజాలు, ఇవన్నీ ఇవ్వడం వల్ల ఏమవుతుందనంటే టాక్సిసిటీ అన్నది వ్యక్తుల్లో పెరిగిపోతూ ఉంది. హ్మ్. అక్కడితో ఆగిపోవటం లేదు. ఇప్పుడు ఏదైతే ఉందో ఇందాక చెప్పుకున్నాం, టైఫాయిడ్ రావడానికి ఉపయోగపడేటువంటి సాల్మొనెల్లా టైఫీ అనేటువంటి బ్యాక్టీరియా హ్మ్. రెసిస్టెంట్ అయిపోతూ ఉంటుంది. చాలా చీప్ మందు అండి సిప్రోఫ్లాక్సిలిన్, భారతదేశంలో తయారీ ఉంది. హ్మ్. అలాంటి మందు మరి ఇలా కాంబినేషన్స్ ఇచ్చి మనం దాన్ని ఏ స్థితికి తీసుకొచ్చాము? పనికి రాని మందుగా అయిపోయింది. హ్మ్. అంటే ఇప్పుడు టైఫాయిడ్ కోసం ఈ మందు పనిచేయటంలా. హ్మ్. అప్పుడు ఇంకా కాస్ట్లీ మందులు, ఇంకా వేరే మందులు, వేరే ఇంజెక్షన్లు ఇవ్వాల్సి వచ్చింది. అసలు అంటే అప్రూవ్ ఎవరు చేశారు సార్ ఇవన్నీ మార్కెట్‌లో అవైలబుల్ ఉండడానికి? ఇన్నేళ్ళు ఎందుకు పట్టింది బ్యాన్ చేయడానికి? అదే కదా! అదేదో సామెత, అల్లుడి నోట్లో శనిలాగా దానికి అడగడానికి క్వెషన్. అంటే భారత ప్రభుత్వం మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత 48 నుంచి హ్మ్. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఉంది, మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ ఇవన్నీ ఉన్నాయి.
ఎందుకు వాళ్ళందరూ మేల్కోలేదు అని మనం ఇప్పుడు దాని గురించి డిస్కస్ చేసేటువంటి పరిస్థితి నెవర్ కాదు. ఎండింగ్ టాపిక్ అయిపోయింది. అంతే. నెవర్ ఎండింగ్ డిస్కషన్. కానీ మొదటిసారి మాత్రం భారత ప్రభుత్వం 2016లో మొదటిసారి ఇందాక చెప్పుకున్నట్టుగా 233 మందుల్ని నిషేధించారు. ఇప్పుడు 156. ఈ 156 కోసం కూడా ఇంకొక 213 మందులు వెరిఫై చేసి ఇవి తీసేయాలని వాళ్ళు డిసైడ్ చేశారు. ఇక్కడ కూడా ఇప్పుడు ఫిక్స్డ్ డ్రగ్ కాంబినేషన్స్ అన్ని బ్యాడ్ అని కాదండి. ఫిక్స్డ్ డ్రగ్ కాంబినేషన్ వల్ల పేషెంట్స్కి ఇవ్వాల్సిన డోస్ సరిగ్గా వచ్చి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కానీ లేకపోయినట్టయితే 2 మందులు ఉన్నాయండి. 2 మందుల తాలూకా పనితనం అనేది ఒకటి ఉండకూడదు. మళ్ళీ 2 అదే పని చేస్తే మందులు ఎందుకంటే 2 ఎందుకు అందు అదే కన్ఫ్యూజన్ కాకుండా కాకపోతే నార్మల్ పర్సన్ కి. ఫార్మకోకైనెటిక్స్ అంటాం. అంటే ఏమిటి, ఎన్ని గంటలు దాని పని చేస్తుంది, ఎన్ని గంటల్లో దాని మూత్రంలో బయటకు వచ్చేస్తుంది, ఈ దాన్ని ఫార్మకోకైనెటిక్స్ అని ఉంటాయి. ఈ ఫార్మకోకైనెటిక్స్ అన్న వేరే అంతే కదా, లేకపోతే మళ్ళీ ఉపయోగం ఏంటి? సేమ్ అదే. ఇప్పుడు అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని మందులు ఎగ్జాంపుల్ చెప్పారు. ఉదాహరణకి మనం ఈ పార్కిన్సన్ వ్యాధి కోసం మందు ఇస్తాం. చాలా ప్రశస్తమైన మందు సిండోపా. ఈ సిండోపాలో కార్బిడోపా, లియోడోపా అని ఉంటుంది. అది యాక్సెప్టెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. టీబీ మందులు అనుకోండి, టీబీలో 4 రకాల మందులు ఉంటాయి. మరి అక్కడ అది లేదు. అది ఎందుకంటే అది ఆల్ ఓవర్ ద వరల్డ్ అదే డోసులో అదే ఉపయోగకరంగా ఉంది. రిఫాంపిసిన్, ఐఎన్ఎస్, సితామిటాల్, పారిజనమైడ్ అందరూ ఇస్తున్నారు. అది అందరికీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకు కూడా యాంటీబయాటిక్గా వాడే మందు పేరు సెప్ట్రాన్. అందులో ట్రైమిథోప్రమ్, సల్ఫామిథాక్సిజాల్ అని అది కూడా వాడుతున్నారు. అంటే దీంట్లో యాక్సెప్టెడ్ అవి రేషనల్, అంటే ఇవ్వడంలో సహేతుకం. ఇది సహేతుకం కాదు. ఇది ఏదో ఆషామాషికి ఇచ్చేయటం అంతే. అందువల్ల ఇలాంటి వాటి వల్ల ప్రమాదం ఉంది, ప్రమాదం పొంచి ఉందని భారత ప్రభుత్వం ఈ చర్య తీసుకోవడం జరిగింది. అదే కాకుండా ఒక మందుతోనే సైడ్ ఎఫెక్ట్ లేని మందు అంటూ లేదు. పారాసిటమాలే దానివల్ల రియాక్షన్ వచ్చి ఇబ్బంది పడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పొట్టలో మంట చాలా కామన్. మరి ఇది సరే కరోనా టైంలో బాగా ఫేమస్ అయిన డోలో అనేది మరి ఒక రకం పారాసిటమాలే కదా. ఏదన్నా కానీ డోలో అనేది ఒక సింగిల్ డ్రగ్. కాంబినేషన్ డ్రగ్ మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే కాంబినేషన్ డ్రగ్, ఫిక్స్డ్ డ్రగ్ కాంబినేషన్ అనేది ప్రమాదకరం. అంటే డబుల్ వ్యామీ అది. అందువల్ల మరి అలాంటి మందులు బ్యాన్ చేయడం చాలా సముచితమైనటువంటి డెసిషన్ అని నేను డెఫినెట్గా అనుకుంటూ ఉంటాను. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టు అనుకోండి, ఇప్పుడు 2 ఇన్ఫెక్షన్ తగ్గడం అన్న దేవుడు అడుగుద్దు శుభ్రంగాను. మరి టైఫాయిడ్ నెక్స్ట్ పేషెంట్లకు వచ్చేటప్పుడు దానివల్ల రెసిస్టెంట్ అయిపోయి సాల్మోనెల్లా టైఫీ ఎంత ప్రమాదం. ఇంకా దానికంటే కాస్ట్లో 5 రెట్లు 6 రెట్లు కాస్ట్ అయినట్టు మందులు వాడాల్సి ఉంటుంది. అందువల్ల నేను అనుకోవడం చాలా ముందు ఏదైతే బెటర్ లేట్ దాన్ని ఎవరన్నమాట. సరే 2016 వరకు భారత ప్రభుత్వం ఎందుకు మేల్కోలేదు అన్నది మనం అది పొలిటికల్ అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్. అది బెటర్ లేట్ దాన్ని ఎవరు ఇప్పుడైనా మేల్కొని 2016లో కానీ 2024లో కానీ కొన్ని మందులని నిషేధించడం జరిగింది. ఇది మనం శుభసూచకం, నిజంగా మనం అభినందించాలి. సార్ ఫ్యూచర్లో విల్ దేర్ బి ఏ స్టేట్ లైక్ అంటే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే సేమ్ పవరే వేరే కంపెనీ మందమ్మా, ఇది అదే పని చేస్తుంది కానీ ఇది వేరే కంపెనీ మందమ్మా, ఇవేమీ లేకుండా గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ తోటి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఫలానా సిమ్టమ్స్కి ఇదే డ్రగ్, ఎక్కడికి వెళ్ళినా ఇదే డ్రగ్ అనే సిచ్యువేషన్ వస్తుందా అక్కడ ఫ్యూచర్? డ్రగ్ అన్నది మందు అదేనమ్మా. అందులో కాంబినేషన్ కానీ కంపెనీ ఎవరైతే తయారు చేస్తున్నారో అన్నది. ఇప్పుడు భారతదేశంలో ఇప్పుడు ఫార్మా హబ్ ప్రపంచంలోనే, ముఖ్యంగా హైదరాబాద్ నగరం చాలా పేరెన్నది కోవిడ్ రోజుల నుంచి కూడా. అంటే ఇన్ని కంపెనీలు, దానివల్ల ఇక్కడ నుంచి దానికి ఇంపోర్ట్స్ కానీ ఎక్స్పోర్ట్స్ కానీ చాలా చాలా ఉంది. భారతదేశానికి చాలా అది తీసుకొచ్చేటువంటి ఆర్థిక పరిస్థితి మెరుగవడానికి ఉపయోగపడేది. అంటే అన్ని కంపెనీలు తయారైనాయి, చిన్న చిన్న కంపెనీల నుంచి పెద్ద కంపెనీల వరకు ఎన్ని ఉన్నాయండి ఫార్మా కంపెనీస్. ఇప్పుడు అదే పారాసిటమాల్ అనుకోండి, అందరూ డోలో అని రాయరు కదండి, ఇంకోళ్ళు క్రోసిన్ అన్నారు, ఇంకో పేరు ఉంటుంది. అది భారతదేశం అన్నది నిషేధించడానికి లేదు. అయితే ఏంటంటే ఈ పని కోసం ఇచ్చే మందు ఇంతే డోసు ఉండాలి సుమా అని వాళ్ళైతే చెప్పొచ్చు. మెయిన్గా ఫిక్స్డ్ కాంబినేషన్ కోసం ఈసారి వాళ్ళు ఇది కొరడా జల్పించారు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్.